ఉండలేరు. తర్వాత ఇంకో మాట చెప్తాను చూడండి, సిద్ధపడే దాంట్లో నీ స్థానం ఏంటో చూసుకోవాలా. వాట్ ఈజ్ మై పొజిషన్? సిద్ధపడే దాంట్లో ఎలా ఉంది నీ స్థానం, ఏ విధంగా ఉందని చూసుకుంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో ఆయన అంటాడు, 7:24, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. చాలు మిగిలిన మనకు అవసరం లేదు. ఆయన మాటలు వింటే బండ మీద ఇల్లు కట్టుకునేవాడు ఎలా ఉంటాడంటే, బండ మీద ఇల్లు కట్టుకునేవాడు బుద్ధిమంతుడిలా ఉంటాడు. హల్లెలూయా. బుద్ధిమంతుడు మాత్రమే ప్రార్థన చేస్తాడు, బుద్ధిమంతుడు మాత్రమే దేవుడి వైపు చూస్తాడు, బుద్ధిమంతుడు మాత్రమే ప్రణాళికలు అడుగుతాడు. అందుకే స్థానము తెలుసుకున్నవాడు మాత్రమే దేవుణ్ణి అన్నీ అడిగేవాడిగా ఉంటాడు. ఇంకో మాట ఉంటుంది యెషయా గ్రంథంలో 44:3 అంటాడు ఆయన, 44:3, నేను దప్పిగలవాని మీద నీళ్లును ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించు. అంటే ఏంటంటే, సిద్ధపడి వెళ్ళేటప్పుడు నీ ప్రతి ఆకలిని తీరుస్తాడట. అది నువ్వు ఆయన గుండెలోని స్థానం. దేవుడికి స్తోత్రం. అంటే నీకు ప్రతి ఆకలిని తీరుస్తాడు దేవుడు, ప్రతి ఆకలి తీరుస్తాడు ఆయన. గుర్తుపెట్టుకో, మళ్ళా చెప్తున్నాను, ప్రతి ఆకలి, నీ ఏ ఆకలి